ప్రెసెంట్ ఇంత అట్రాక్టివ్ గా కనిపించే నా చెస్ట్ ని ఒకప్పుడు చండాలంగా కనిపించే చెస్ట్ కి నా డైలీ లైఫ్ లో ఏమేమి ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేశాయి అవి తెలుసుకోవాలంటే అర్జెంట్ గా ఫాలో కొట్టు గురు. కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేస్తా ఉండండి. కొన్ని నెలలు కాదు, కొన్ని ఏళ్ల నుంచి శ్రమించిన కష్టం ఇది. ఎవరినైనా ఒక రీల్ లో చూసి నా కూడా ఇలా వచ్చేసేయాలి అని అనుకోదు. ఆ అవతల వ్యక్తి ఎన్ని ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు అన్నది చూడండి. ప్రాపర్ న్యూట్రిషన్, మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు, ఎంత కార్బ్స్ తీసుకుంటున్నారు, ఎంత ఫ్యాట్స్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రాపర్ రికవరీ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట దెయ్యాలు తిరిగే టైం దాకా ఫోన్లు చూస్తా ఉండంటే రికవరీ ఎలా దొరికింది చెప్పండి. ఒక ప్రాపర్ స్లీప్ స్కేల్ అనేది మెయింటైన్ చేస్తా ఉండండి. మీ ట్రైనింగ్ టెక్నిక్స్ ఎలా ఉంది, ఎంత తెలివిగా ట్రైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ చేసింది నెక్స్ట్ వీక్ కూడా చేస్తున్నారా? ఫ్రెండ్ వచ్చి అరే లాస్ట్ వీకే కదరా చేసింది, మళ్ళీ మార్చేద్దాం, వద్దు. ఒక కొత్తదనం కావాలనుకుంటే కనుక మీరు డంబుల్ కాళ్ళ మీద వేసుకున్నట్టే. ఒక ప్రాపర్ వర్కౌట్ షెడ్యూల్ ని కన్సిస్టెంట్ గా ఒక 4 to 6 weeks చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చెప్పాను. ఎవరైతే ప్రాపర్ గా బిల్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఈ రీల్